హాయ్ రెడ్ ఫ్లాషింగ్ లైట్ ని రూపొందించడానికి ఈ దశ 3 సంగ్రహించేందుకు మేము పుష్ బటన్ స్విచ్ RGB LED మరియు ఆర్డునో ని కనెక్ట్ చేస్తాము. ఆర్డునో శక్తితో ఉన్నప్పుడు మరియు మేము పుష్ బటన్ స్విచ్ ను నొక్కినప్పుడు RGB LED నిర్దిష్ట సమయ వ్యవధిలో ఎరుపు రంగులో ఆన్ మరియు ఆఫ్ అవుతుంది, లేదా స్విచ్ మళ్లీ నొక్కినప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ నొక్కినప్పుడల్లా ఈ చర్య పునరావృతమవుతుంది. ఈ సర్క్యూట్లో మేము ఆర్డునో UNO, పుష్ బటన్ మరియు RGB LED వంటి భాగాలను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్ను టింకర్ లో నిర్మించి దానిని అనుకరిద్దాం. ఇంతకు ముందు చూసిన సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము ఆర్డునో UNO, RGB LED, పుష్ బటన్ మరియు 10 కిలో ఓంలు మరియు 330 ఓంల రెసిస్టర్ ని గీస్తాము. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. ఆర్డునో యునో యొక్క 5 వోల్ట్లకు రెసిస్టర్ 10K టెర్మినల్ 1. ఇది సానుకూల రేఖ కాబట్టి మేము వైర్ రంగు ఎరుపును ఎంచుకుంటాము. 10K రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2 నుండి టెర్మినల్ 1 DMA పుష్ బటన్. ఆర్డునో యునో యొక్క D2 కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1B. ఆర్డునో యునో యొక్క GND కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 2A. ఇది నెగటివ్ లైన్ కాబట్టి మేము వైర్ రంగు నలుపును ఎంచుకుంటాము. 330 ఓం రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1 కి ఆర్డునో యునో యొక్క D4. RGB LED యొక్క రెడ్ టెర్మినల్ కు రెసిస్టర్ 330 ఓంల టెర్మినల్ 2. ఆర్డునో యునో యొక్క GND నుండి RGB LED యొక్క కాథోడ్. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. కోడ్ కి వెళ్దాం. మీరు కొనసాగడానికి ముందు ఆర్డునో ప్రోగ్రామింగ్ పరిచయం వీడియో చూడండి. కోడ్ బటన్ను క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డిఫాల్ట్ కోడ్ ని విజువల్ బ్లాక్ కోడింగ్ రూపంలో చూస్తారు. ఇప్పటికే ఉన్న డిఫాల్ట్ కోడ్ ను తొలగించండి. కొత్త కోడ్ ని రూపొందించడం ప్రారంభిద్దాం. బ్లాక్ ప్లస్ టెక్స్ట్ చేయడానికి వీక్షణను మార్చండి. మీరు బ్లాక్ మరియు టెక్స్ట్ ఫారంలను చూడవచ్చు. ముందుగా మనం నోటేషన్ బ్లాక్ ని ఉపయోగించి కోడ్ యొక్క వివరణను వ్రాస్తాము. దశ 3 ని సంగ్రహించేందుకు మేము పుష్ బటన్ స్విచ్ ని కనెక్ట్ చేస్తాము. RGB LED మరియు ఆర్డునో శక్తితో ఉన్నప్పుడు మరియు మేము పుష్ బటన్ స్విచ్ ను నొక్కినప్పుడు RGB LED నిర్దిష్ట సమయ వ్యవధిలో ఎరుపు రంగులో ఆన్ మరియు ఆఫ్ అవుతుంది, లేదా స్విచ్ మళ్లీ నొక్కినప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ నొక్కినప్పుడల్లా ఈ చర్య పునరావృతమవుతుంది. ఈ కోడ్ కోసం మనకు వేరియబుల్స్ ఇన్పుట్, అవుట్పుట్, కంట్రోల్ మరియు మ్యాథ్ బ్లాక్లు అవసరం. మేము 2 వేరియబుల్స్ సృష్టిస్తాము: బటన్ స్టేట్ మరియు కౌంటర్. సెట్ బటన్ స్టేట్ బ్లాక్ ని ఎంచుకోండి. ఇన్పుట్ బ్లాక్ ని ఎంచుకోండి. డిజిటల్ పిన్ చదవండి తీసుకోండి మరియు డిజిటల్ పిన్ ను 2గా సెట్ చేయండి. మేము D2లో పుష్ బటన్ ని కనెక్ట్ చేశాము. మేము మునుపటి వీడియోలో చూసినట్లుగా మేము అదే దశలను అనుసరిస్తాము. తద్వారా ప్రతిసారీ పుష్ బటన్ నొక్కబడుతుంది. కౌంటర్ విలువ 1 ద్వారా పెరుగుతుంది. మేము ఒక షరతును సృష్టిస్తాము, అంటే పుష్ బటన్ను నొక్కినప్పుడు LED నిర్దిష్ట సమయ వ్యవధిలో ఆన్ మరియు ఆఫ్ అవుతుంది.
కాబట్టి మేము మునుపటి వీడియోలో చూసినట్లుగా అదే దశలను అనుసరిస్తాము. డిజిటల్ పిన్ను 4కి సెట్ చేయండి. మేము D4లో RGB LED యొక్క రెడ్ టెర్మినల్ ని కనెక్ట్ చేశాము. RGB LED 100 మిల్లీసెకన్ల పాటు ఆన్లో ఉంటుంది. మరియు 100 మిల్లీసెకన్ల పాటు ఆఫ్. ఇక్కడ మేము ఎరుపు రంగులో ఫ్లాషింగ్ ప్రభావాన్ని పొందుతాము. బటన్ను రెండవసారి నొక్కినప్పుడు క్రింది కోడ్ LED ని ఆఫ్ చేస్తుంది. కాబట్టి మేము మునుపటి వీడియోలో చూసినట్లుగా అదే దశలను అనుసరిస్తాము. లూప్ ని సృష్టించడానికి కోడ్ వ్రాయబడింది. 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు బటన్ను మళ్లీ నొక్కినప్పుడు LED మునుపటి వీడియోలో చూసినట్లుగా పైన పేర్కొన్న విధంగానే ప్రవర్తిస్తుంది. ముందుగా చేసినట్లుగా 1కి కౌంటర్ సెట్ చేయండి. మేము కోడ్ను పూర్తి చేశాము మరియు మేము అనుకరణకు సిద్ధంగా ఉన్నాము. మీరు ఆర్డునో యునోలో ఆన్ గ్రీన్ LED గ్లోలను చూస్తారు, కానీ RGB LED గ్లో లేదు. మీరు బటన్ను నొక్కినప్పుడు RGB LED ఎరుపు రంగులో మెరుస్తుంది. మీరు మళ్లీ బటన్ను నొక్కినప్పుడు LED ఆఫ్ అవుతుంది మరియు ఇది కొనసాగుతుంది. విజువల్ బ్లాక్ కోడింగ్ ని ఉపయోగించి ఆర్డునోతో రెడ్ ఫ్లాషింగ్ లైట్ ని ఈ విధంగా ఉత్పత్తి చేస్తాము. ఈ సర్క్యూట్ మరియు కోడ్ అనేక అనువర్తనాలను కలిగి ఉంది. కొన్ని ఉదాహరణలు అంబులెన్స్ లైట్ కావచ్చు, అగ్నిమాపక దీపాలు మరియు మొదలైనవి. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ ని నిర్మించుకోవచ్చు మరియు కోడ్ను వ్రాయవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించండి. సర్క్యూట్ వివరణ. మీరు పుష్ బటన్ను నొక్కినప్పుడు ఇన్పుట్ పిన్ D2 స్థితిని లాజిక్ తక్కువగా మరియు అవుట్పుట్ పిన్ D4 స్థితిని లాజిక్ హైకి మార్చే విధంగా ప్రోగ్రాం వ్రాయబడింది. క్లోజ్డ్ పాత్ 2లో మరియు అవుట్పుట్ పిన్ D4కి కనెక్ట్ చేయబడిన RGB LED యొక్క రెడ్ యానోడ్ ఆపై స్కెచ్ ప్రకారం క్రమానుగతంగా యాక్టివేట్ అవుతుంది మరియు డీయాక్టివేట్ అవుతుంది. చివరగా రెడ్ లైట్ తో మీడియం హై స్పీడ్ ఫ్లాషింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. పుష్ బటన్ స్విచ్ మళ్లీ నొక్కినప్పుడు LED ఆఫ్ అవుతుంది. ఆనందించండి. చీర్స్.